హైదరాబాద్ అంతా నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. హుసేన్ సాగర్ చుట్టూ భక్తజనం ఊగిపోతోంది. బై బై గణేష అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు భక్తులు. లక్షలాది మంది భక్తులతో నవరాత్రుల పూజలందుకున్న విశ్వశాంతి మహాగణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. భక్తుల జై జై ధ్వానాలు, జై బోలో గణేష్ మహారాజుకి జై, బై బై గణేష అంటూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. నిర్వికాలాయ గజకర్ణకాయ నమః, గణాధ్యక్షాయ గూఢగుల్ఫాయ నమః, మృత్యుంజయాయ మూషికవాహన నమః. ఇక భాగ్యనగరంలో గణనాథుడి నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. జంట నగరాలతో పాటు కొన్ని జిల్లాల నుంచి వస్తున్న గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఎన్టీఆర్ మార్గు నుంచి నరేష్ అందిస్తారు. చెప్పండి నరేష్, భక్తుల కోలాహలం ఎలా ఉంది, అక్కడ నిమజ్జనాలు ఎలా కొనసాగుతున్నాయి? ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఉదయం నుంచి కూడా భక్తులకు సంబంధించినటువంటి కోలాహలం ఈ సాగర మార్గం తీరం ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ప్రస్తుతం భక్తులతో అయితే ఈ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయని చెప్పాలి. ముఖ్యంగా ఆ ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి కూడా ఇక్కడ ఆ గణేష్ నిమజ్జనాన్ని వీక్షిస్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ దాదాపు ఈ ప్రధానంగా ఈ ఏరియాలలో ప్రస్తుతానికి గణేష్లకు సంబంధించినటువంటి ఫ్లోటింగ్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువ విపరీతంగా ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు దాదాపు మరో గంట సేపట్లో, అంటే ప్రస్తుతం అయితే ఈ ముషిరాబాద్ లేదంటే ఇటు ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో చార్మినార్ వైపు నుంచి వచ్చేటటువంటి గణనాథులు ఇప్పుడే అక్కడ నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. మరో ఒక గంట సేపట్లో అయితే ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి అవన్నీ చేరుకుంటాయి. ఒక్కొక్కటిగా ఆ గణనాథులన్నింటినీ కూడా ఈ యొక్క వాళ్ళకు కేటాయించిన క్రేన్ నంబర్ల దగ్గర అయితే నిమజ్జనం చేయనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా ఈ సెక్రటరేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి, కోలాహలంగా మారాయని చెప్పాలి. ఇక్కడ వచ్చేటటువంటి పబ్లిక్ అందరూ కూడా ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని కనులారా వీక్షించి వాళ్ళ యొక్క మొక్కులను కోరుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో భక్తులను చూసి గమనించవచ్చు. చాలా రోజుల నుంచి కూడా, అంటే కేవలం ఇక్కడే హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లికే కాకుండా వివిధ జిల్లాల నుంచి, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో నుంచి కూడా హైదరాబాద్లో అంగరంగ